తలకే ఎక్స్‌మిలిటరీ వాళ్ళ 10 ఏళ్ళు దాటింది, 10 సంవత్సరాలు. కాబట్టి సాగులో లేకపోయినా సాగులో నిరుపేదల గ్రామస్తులు ఉన్న ఆ భూములను ఎన్ఓసి రాసి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిన వెంకట సుబ్బయ్య తహసీల్దారు లక్షల రూపాయలు తీసుకొని ఆ విధంగా దుర్మార్గంగా అన్యాయంగా స్థానిక పేదలకు కడుపు కొట్టి ఆ ఎక్స్‌మిలిటరీ వాళ్ళకు ఎన్ఓసి చేసినాడు. అంటే రేపు ఎన్ఓసి అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఆ భూములు అమ్ముకోవచ్చు. ఈడ ఏళ్ల తరబడి అడవి అంతా చెట్లు పెరిగి ఆమె సాగు చేసినటువంటి లక్షల రూపాయలు, వేల రూపాయలు పెట్టుకొని చేసి ప్రతి సంవత్సరము ఆ విధంగా ఖర్చు పెట్టిన వాళ్ళకు ముండి చేయి చూపించాం. దాని మీద ఆర్టీఓ గారికి అనేసార్లు దృష్టికి తీసుకొచ్చినాం. ఈ ఆర్టీఓ మంచి మాటలు చెప్తాడు కానీ ఆచరణలకు వచ్చేందుకు పని చేపట్టడం లేదు. అదే ఆకులనారాయణపల్లె 2227 సర్వే నెంబర్ కొండపురం ఒక భూమి అంతకుముందు ఆర్టీఓ గారు కూడా సబ్ డివిజన్ చేయమన్నారు. ఆ భూమినయ్యా నువ్వు ఇప్పుడైనా మీరైనా సబ్ డివిజన్ చేయంటే సబ్ డివిజన్ చేయరు. ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, ఎన్నిసార్లు ఇట్లా సోమవారం పూట స్పందనలో అర్జీలు పెట్టా అవి మాత్రం కిందికి పంపించడం, పని చేరుకోకుండా కాలయాపన చేయడం, కూలి రోజు రావడం, మనలాంటి వాళ్ళు ధర్నా చేయడం, అర్జీ చేయడం, వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. చూస్తా ఎవరు ఏం చేయలేం కదా. శాంతియుత పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నాలు చేయాలి తప్ప, నిరాదీక్ష చేయాలి తప్ప దౌర్జన్యం చేసే పరిస్థితి లేదు. కాబట్టి మనం చేతులు ముడుచుకోం. అవసరమైతే బీగమేసి ఆర్టీఓ ఆఫీస్కే బీగమేసి రాబోయే రోజుల్లో కేసు అయితే ఏమైతుంది. కాబట్టి కేసులకు భయపడం కానీ ప్రజాస్వామ్య